ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. 2024 డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రిలిమినరీ కీ రావాల్సింది. ఈ ప్రిలిమినరీ కీ వస్తే ప్రిలిమినరీ కీ ఆఫ్టర్ దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు స్వీకరించి ఫైనల్ కీ అయితే ఇస్తారు. ఫైనల్ కీ తర్వాత 1:2 నిష్పత్తి లేకపోతే 1:3 నిష్పత్తిలో ఒక లిస్ట్ అయితే మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనల్ని అడగబోయే సర్టిఫికేట్స్ ఏవే ఉంటాయి అనేది మనకు ప్రైమరీగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి రెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే కూడా ఉంటుంది. ఇక హెచ్జిటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మనం ఏమేమి ఉండాలి, అసలు ఏ సర్టిఫికేట్లు తీసుకోవాలి అనేది మనం ప్రైమరీగా అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మొదటగా మనం హెచ్జిటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనిస్తే, టీఎస్డిఎస్సికి సంబంధించి అప్లికేషన్, మనం ఏదైతే అప్లికేషన్ రెడీ చేసుకున్నామో ఆ అప్లికేషన్ కంపల్సరీ ఉండాలి. అది ఒకటవదిగా. ఇక డిఎస్సి లేటెస్ట్గా రాసినటువంటి హాల్ టికెట్ ఆల్సో మ్యాండేటరీ. ఇది కూడా హాల్ టికెట్ ఉండాలి. ఒకవేళ లేకపోతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత టెట్, ఏదైతే మనం పేపర్ 1 రాసి ఉంటామో పేపర్ 1 టెట్, అంటే హెచ్జిటికి సంబంధించి పేపర్ 1 టెట్ ఉండాలి. కాబట్టి ఈ పేపర్ 1 టెట్కి సంబంధించి మనం ఖచ్చితంగా దానికి సంబంధించిన మెమో అయితే ఉండాలి. టెట్ మెమో 2011 వరకు అయితే మనకు మెమో అఫీషియల్గా ఒకటి డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం మెమోలో అంతా మనం ఆన్లైన్లో ఓన్లీ ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు అట్లా ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు కంపల్సరీ. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి మెమో కూడా మనకు కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో, ఇంటర్ మెమో, తర్వాత డిఈడి లేదా టీటీసీ అంటారు దాన్ని. డిఈడికి సంబంధించి దీనికి సంబంధించి మెమో ఉండాలి. అదేవిధంగా ప్రొవిజనల్ ఉంటుంది, మార్క్ షీట్ ఉంటుంది, ప్రొవిజనల్ ఉంటుంది. ఈ మార్క్ షీట్ ఉండాలి, ప్రొవిజనల్ ఉండాలి. ఇవి రెండు కంపల్సరీ ఉండాలి. ఇక తర్వాత మనకు స్టడీ సర్టిఫికేట్స్, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనోఫైడ్స్ ఉండాలి. బోనోఫైడ్స్ అనేది కంపల్సరీ. వీటిని స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కంపల్సరీ ఉండాలి. ఇఫ్ అంటే డిస్టెన్స్లో రాసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ డిస్టెన్స్లో రాసిన వాళ్ళకి రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ లోకల్ సర్టిఫికేట్ కానీ తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది హెచ్జిటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా మన దగ్గర ఉండి ఉంటాయి. ఒకవేళ లేని పక్షంలో ఇవైతే మ్యాండేటరీగా పెట్టుకోండి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. ఇది హెచ్జిటికి సంబంధించి. ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి చూస్తే స్కూల్ అసిస్టెంట్ కానీ, అదేవిధంగా పీఈటీకి సంబంధించి కానీ, తర్వాత స్కూల్ అసిస్టెంట్లో లాంగ్వేజెస్ ఉంటాయి. తెలుగు, అదేవిధంగా హిందీ లాంగ్వేజెస్కి సంబంధించి. వీటికి సంబంధించి మనం ఏమేమి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి రెడీ చేసుకోవాలనేది మనం చూస్తే, ఫస్ట్ డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ఒకటి, తర్వాత డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ ఒకటి, టెట్ మెమో, ఇది పేపర్ 2కు సంబంధించిన టెట్ మెమో. సెకండ్ పేపర్కి సంబంధించి టెట్ మెమో కంపల్సరీ ఉండాలి, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమో కంపల్సరీ ఉండాలి, ఎస్ఎస్సి మెమో. తర్వాత ఇంటర్మీడియట్ మెమో. తర్వాత డిగ్రీకి సంబంధించి మార్క్ షీట్ ఉంటుంది, దీన్నే మెమో అంటాం. మార్క్ షీట్ ఉంటుంది. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. ప్రొవిజనల్తో పాటు కాన్వకేషన్ అనేది ఒకటి ఉంటుంది. కాన్వకేషన్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా ఉంటే మంచిది. ఇక మెయిన్గా అయితే మనకు మార్క్ షీటు, ప్రొవిజనల్ ఈ రెండు కంపల్సరీ. కాన్వకేషన్ కూడా అప్లై చేసి ఉంటే అది కూడా తీసుకోండి, బెటర్. తర్వాత బీఈడికి సంబంధించి మార్క్స్ మెమో ఉండాలి, ప్రొవిజనల్ ఉండాలి. దీనికి
కంపల్సరీ, ప్రొవిజనల్ ఆల్సో కంపల్సరీ, డిగ్రీ కానీ బీఎడ్ కానీ ఈ రెండింటికి మార్క్ షీటు అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇక స్టడీ సర్టిఫికేట్స్ కామన్గా హెచ్జిటికి ఏదైతే ఉంటుందో స్కూల్ అసిస్టెంట్కి అదే ఉంటుంది. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్స్ వీటినే బోనఫైడ్స్ అని కూడా అంటాం. ఇవి కంపల్సరీ ఉండాలి. ఇక ఒకవేళ రెసిడెన్సీ కానీ లోకల్ కానీ ఏదున్నా సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉంటే అది కూడా మ్యాండేటరీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఇది ఫ్రెండ్స్ ఇక హెచ్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మెయిన్గా మనకు ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.